ఒకప్పుడు మీకు ప్రతి ఒక్కరూ తెగ వాల్యూ ఇచ్చేవారా? కానీ ఇప్పుడు ఇవ్వట్లేదా? మిమ్మల్ని అందరూ ఇగ్నోర్ చేస్తున్నారా? మన వాల్యూ ఇలా మెల్లిమెల్లిగా తగ్గిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మీరు కూడా ఆ తప్పులు చేస్తుంటే ఇప్పటికే ఆలస్యం కాలేదు. ఈ సిరీస్ చూసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు. మనం చేసే తప్పుల్లో మొదటిది అతిగా మాట్లాడడం. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఈ లాజిక్ అర్థం కావాలంటే ద 48 Laws of Power అనే బుక్లో చెప్పిన ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఈ స్టోరీ మొత్తం విన్నాక అతిగా మాట్లాడడం వల్ల ఏ లెవెల్లో మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకప్పుడు రోమ్ సామ్రాజ్యంలో క్యారియోలెనస్ అనే ఒక వీరుడు ఉండేవాడు. ఇతడు యుద్ధానికి వెళ్ళాడంటే శత్రుసేనలకు ఇక మూడినట్లే. గెలవని యుద్ధం లేదు. ఆ నోట ఈ నోట ఈ వీరుడి పేరు రోమన్ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ప్రజల్లో ఫుల్ పాపులర్ అయిపోయాడు. ఎంత పాపులర్ అయిపోయాడంటే ఆ పాపులారిటీ చూశాక క్యారియోలెనస్కి ఒక ఆలోచన వచ్చింది. ఎలక్షన్స్లో కౌన్సిల్ అధ్యక్షుడిగా నిల్చుంటే ఎలా ఉంటుంది అని. ఆలోచన రావడం ఆలస్యం. అప్పటికప్పుడు ఎలక్షన్స్లో నిల్చున్నాడు. ఎలక్షన్స్కి ముందు ప్రచార సమయం స్టార్ట్ అయ్యింది. అందరూ క్యాండిడేట్లు ప్రజల్లోకి వెళ్ళి సభల్లో ప్రసంగిస్తున్నారు. క్యారియోలెనస్కి ఆల్రెడీ ప్రజల్లో మంచి పేరుంది. ఎవరిని అడిగినా తప్పకుండా ఆ యుద్ధ వీరుడే గెలుస్తాడని ప్రజలంతా చెబుతున్నారు. వార్ వన్ సైడ్ అనుకున్నారంతా. క్యారియోలెనస్ మొదటి ప్రచార సభ. అతడేం చెబుతాడో వినడానికి జనాలు తండోపతండాలుగా సభకు వచ్చేశారు. క్యారియోలెనస్ మైక్ అందుకొని ఏదో మాట్లాడబోయాడు. జనాలు ఏం మాట్లాడతాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా మాట్లాడే సమయానికి క్యారియోలెనస్ మైక్ పక్కన పెట్టేశాడు. అదేంటి మైక్ పక్కన పెట్టేశాడు? పిన్ డ్రాప్ సైలెన్స్. అసలేం జరుగుతుందో అంతటా ఉత్కంఠ. క్యారియోలెనస్ ఒక్కసారిగా తను వేసుకున్న డ్రెస్ని చింపేశాడు. అతడి ఒళ్ళన్నీ ఘాట్లే. ప్రియమైన ప్రజలారా, ఇవి ఘాట్లు కాదు, మన రోమన్ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నంలో యుద్ధంలో నేను సంపాదించుకున్న తీపి గుర్తులు అన్నాడు. అది విన్న జనాల కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగట్లేదు. ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. యుద్ధాల్లో తనకు తగిలిన గాయాల గురించి ఒక్కో స్టోరీ చెబుతూ ఉంటే జనాలు అలా నోళ్లప్పగించి వింటున్నారు. అంత పెద్ద స్పీచ్ని ఒక్క సెకండ్ కూడా తల తిప్పుకోకుండా జనాలంతా విన్నారు. చప్పట్లతో సభ దద్దరిల్లిపోయింది. మొదటి ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆపోజిషన్ క్యాండిడేట్లు క్యారియోలెనస్ పాపులారిటీ చూసి ఆల్రెడీ చేతులు ఎత్తేశారు. ఎలక్షన్స్కి ముందే గెలిచేదెవరో డిసైడ్ అయిపోయింది. దాంతో క్యారియోలెనస్ ఆల్రెడీ కౌన్సిల్ లీడర్గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, జమీందారులు, చిన్న చిన్న నాయకులు క్యారియోలెనస్ క్యాడర్లో చేరిపోయారు. క్యారియోలెనస్ రెండవ ప్రచార సభకి ఒక పెద్ద బెంజు కారులో వచ్చాడు. అతడి చుట్టూ జమీందారులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు. నెక్స్ట్ డేనే ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రచారంలో చివరి రోజు అది. క్యారియోలెనస్ స్పీచ్ మొదలయ్యింది. అతడి తీరులోనే కాదు, మాటలోనూ మార్పు వచ్చింది. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఓడిపోలేదు, ఓటమి అనే పదం నా డిక్షనరీలోనే లేదు అంటూ ఆరోగెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆపోజిషన్ క్యాండిడేట్లందరినీ చీప్గా, నీచాతి నీచంగా మాట్లాడాడు. సాధారణ జనాలని తక్కువ చేస్తూ అర్థం పర్థం లేని సెటైర్లు. ఆ కుళ్ళు జోక్స్కి పక్కనే ఉన్న ఈ బిజినెస్ మ్యాన్, జమీందారులు పడి పడి నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వుతూ ఉంటే వాళ్ళని తృప్తిపరచడానికి క్యారియోలెనస్ మరిన్ని సెటైర్లు వేశాడు. ఆ సభ మొత్తం ప్రజల కోసం కాదు, చుట్టూ ఉన్న ఈ బడాబాబుల కోసం పెట్టినట్లుగా అనిపించింది. ఆ స్పీచ్ విన్న జనాలకి ఫుల్ కోపం వచ్చేసింది. వీడినా ఇన్ని రోజులు మనం హీరో అనుకున్నాం, వీడొక వేస్ట్ ఫెలో, అందరిలాగే వీడు కూడా అంటూ ఈసడించుకున్నారు. ఆ నోట ఈ నోట సిటీ మొత్తం ఈ విషయం తెలిసిపోయింది. ఎలక్షన్స్లో క్యారియోలెనస్ చిత్తుగా ఓడిపోయాడు. చేసేదేముంది, పెట్టే బెడే సర్దుకొని మళ్ళీ యుద్ధ మైదానంలోకి వెళ్ళిపోయాడు. సైన్యంలో తనకున్న పవర్స్ ఉపయోగించి ఆ సిటీలోని ప్రజలపై తనను ఓడించినందుకు కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. నరకం అంటే ఏంటో చూపించాడు. జనాలకి ఫ్రీగా వచ్చే ధాన్యాన్ని ఆపించేశాడు. విసిగిపోయిన జనాలు సెనేట్ సభ్యుల దగ్గరికి వెళ్లారు. న్యాయాధీశులు క్యారియోలెనస్ని సెనేట్కి రమ్మని సమ్మన్ చేశారు. నేను రాను అన్నాడు. సిటీ మొత్తం అల్లర్లతో అట్టుడికిపోయింది. ఎక్కడ చూసినా ప్రొటెస్టులు, ర్యాలీలు. చివరికి సెనేట్ జనాలకి రావాల్సిన ధాన్యాన్ని ఎప్పటిలాగే పనిచేస్తుంది. అయినప్పటికీ జనాలు సంతోషించలేదు. క్యారియోలెనస్ జనాల ముందుకు వచ్చి సారీ చెప్పాలని పట్టుబట్టారు. సెనేట్ సభ్యులు క్యారియోలెనస్పై ఒత్తిడి తీసుకొచ్చి జనాలకి సారీ చెప్పడానికి పంపించారు. మరొక సభ మొదలయ్యింది. మొదట్లో క్యారియోలెనస్ బాగానే మాట్లాడాడు. మెల్లిమెల్లిగా మనసులో ఉన్న మరో వ్యక్తి మాటల్లో బయటకొచ్చేశాడు. ఇన్ని యుద్ధాలు ఒంటి చేత్తో గెలిపించాను. ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారంటే అది నేను పెట్టిన భిక్ష. అలాంటిది నన్నే సారీ చెప్పమంటారా
అంటూ ఫుల్ ఆరోగెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. చంద్రముఖిలాగా తనపై తాను కంట్రోల్ పూర్తిగా కోల్పోయాడు. ఫేస్ మొత్తం రెడ్ అయిపోయింది. స్పీచ్లో బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. చివరికి జనాలు సభపైకొచ్చి అతన్ని కొట్టబోయారు. సభ మధ్యలో ఆగిపోయింది. ఇదంతా సెనేట్ సభ్యుల ముందే జరిగింది. అక్కడికక్కడే సెనేట్ సభ్యులు క్యారియోలినస్కి ఉరిశిక్ష విధించారు. సైన్యంలో ఉన్న సీనియర్స్ లాబియింగ్ చేయడంతో ఉరిశిక్షని జీవిత ఖైదుగా మార్చేశారు. ఇక క్యారియోలినస్ మళ్ళీ నగరంలో అడుగుపెట్టాడని తెలియగానే జనాలు రోడ్లపైకొచ్చి సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఎంతగా అంటే శత్రు రాజ్యాలు ఓడిపోయినప్పుడు కూడా ఆ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోలేదు. ఒకప్పుడు క్యారియోలినస్ని హీరోగా కొలిచిన జనాలు అంతగా అతన్ని ఎందుకు ద్వేషించారు? మొదట్లో క్యారియోలినస్ ఒక యుద్ధవీరుడు అని మాత్రమే జనాలకి తెలుసు. అతనేంటి, అతను ఎలా ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడుతాడు, ఇవేమీ జనాలకి తెలీదు. ఎప్పుడైతే అతను మాట్లాడడం మొదలుపెట్టాడో నిజస్వరూపం మొత్తం బయటపడిపోయింది. ఒకవేళ క్యారియోలినస్ తన సభలో తక్కువగా మాట్లాడి ఉండినట్లయితే ఖచ్చితంగా జనాలు అతన్నే ఎలక్షన్స్లో గెలిపించేవారు. తనేంటి అనేది ప్రపంచానికి ఎన్నటికీ తెలిసేది కాదు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక నిధి లాంటిది. ఈ నిధిని ఎంత తక్కువగా ఖర్చు పెడతావో అంత వాల్యూ ఉంటుంది మనకి. ఎవరైతే ఈ ట్రెజర్ ఆఫ్ వర్డ్స్ని విచ్చలవిడిగా కంట్రోల్ లేకుండా వాడతారో, అతిగా అనవసరంగా మాట్లాడతారో, పవర్ ఎప్పుడు వాళ్ళ సొంతం కాదని, జనాలు చీప్గా చూస్తారని ఆథర్ రాబర్ట్ గ్రీన్ అంటున్నాడు. మీరు తక్కువగా మాట్లాడే చోట మీకు ఎంత వాల్యూ ఉంది, కంట్రోల్ లేకుండా అతిగా మాట్లాడే చోట వాల్యూ ఎలా ఉంది, ఒకసారి మీరే అనాలిసిస్ చేసుకోండి. అంతెందుకు, టీవీల్లో, సోషల్ మీడియా ఛానల్లో అతిగా మాట్లాడే నాయకులని, సెలబ్రిటీస్ని జనాలు ఎలా చూస్తారు? తక్కువగా ఎంత అవసరమో అంత సమయస్ఫూర్తిగా మాట్లాడే వారిని ఎలా చూస్తారో అబ్జర్వ్ చేయండి. ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. మొదట్లో చాలా కష్టం ఇది. అంత ఈజీ అయితే కాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం ఏదీ కాదు. ఒక్కసారి అతిగా మాట్లాడితే ప్రాణాలు కూడా పోతాయండి. 1825లో రష్యాలో ఒక విప్లవం జరిగింది. అప్పటి చక్రవర్తి జార్ నికోలస్కి వ్యతిరేకంగా పోరాడినందుకు కోన్రాటి రైలివ్కి ఉరిశిక్ష విధించారు. ప్రజలందరి ముందు రైలివ్ని ఉరితీయడానికి సిద్ధం చేశారు. ఉరితాడును అతని మెడకు బిగించి కింద ఉన్న చెక్కను తొలగించారు. కానీ అంతలో ఒక వింత జరిగింది. ఉరితాడు తెగిపోయింది. రైలివ్ కింద పడ్డాడు. ఆ రోజుల్లో రష్యాలో ఒక నమ్మకం ఉండేది. ఉరితాడు తెగిపోతే అది దైవ సంకల్పం అని భావించి ఆ ఖైదీని క్షమించి వదిలేసేవారు. కింద పడిన రైలివ్ మౌనంగా ఉంటే అతడు ఆ రోజే స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ అతను లేచి నిలబడి గర్వంతో అక్కడున్న జనాలను ఉద్దేశించి ఇలా అన్నాడు, చూసారా, ఈ రాజ్యంలో కనీసం ఒక ఉరితాడును కూడా సరిగ్గా తయారు చేయడం చేత కాదు. వీళ్ళు ఇక ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఇన్ రష్యా దే డోంట్ ఈవెన్ నో హౌ టు మేక్ ఎ రోప్ ప్రాపర్లీ అన్నాడు. ఈ మాటలు చక్రవర్తి నికోలస్ చెవిన పడ్డాయి. ఆ చక్రవర్తి నిజానికి రైలివ్ని క్షమించే పత్రాన్ని అప్పటికే సంతకం చేసి ఉంచాడు. కానీ రైలివ్ అన్న మాటలు విన్నాక చక్రవర్తి ఆ పత్రాన్ని చింపేసి ఇలా అన్నాడు, అయితే ఆ మాట నిజమే అని అతనికి నిరూపిద్దాం. మరుసటి రోజే రైలివ్కి మళ్ళీ ఉరిశిక్ష వేశారు. ఈసారి తాడు తెగలేదు. రైలివ్ ప్రాణాలు పోయాయి. ఇక్కడే మనకు అర్థమవుతుంది, అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడండి. రైలివ్ ఆ క్షణం మౌనంగా ఉంటే చరిత్ర మరోలా ఉండేది. తన మాటలే తన పాలిట మృత్యుపాశమయ్యాయి. మనం చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? మనల్ని మనం గొప్పగా చూపించుకోవాలని, అందరి దృష్టిలో స్మార్ట్గా కనిపించాలని అవసరం లేని చోట కూడా వాగుతూనే ఉంటాం. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే, మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే మీరు అంత తేలిగ్గా కనిపిస్తారు. మీ మీద మీకే కంట్రోల్ లేదని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది. ఒక విషయాన్ని మీరు 10 వాక్యాల్లో చెప్తే దాని విలువ తగ్గిపోతుంది. అదే విషయాన్ని ఒక పవర్ఫుల్ ముక్కలో చెప్తే ఆ మాటకి ఒక బరువు ఉంటుంది. శక్తివంతులు ఎప్పుడూ తక్కువ మాట్లాడి ఇతరులని భయపడతారు. ఎందుకంటే మౌనంగా ఉండే వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. మీరు కాలేజీకి వెళ్ళారు. క్లాస్లోనో ఫ్రెండ్స్ మధ్యలోనో ఒక చర్చ జరుగుతున్నప్పుడు అందరికంటే ముందు మాట్లాడాలని ఆరాటపడకండి. అందరూ తమ తెలివితేటల్ని బయటపెట్టేసి ఆఖరికి వాళ్ళ దగ్గర ఏమీ లేక మిమ్మల్ని అడిగే వరకు వేచి చూడండి. అప్పుడు మీరు చెప్పే ఆ ఒక్క మాట అందరి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అది కాలేజ్ అయినా ఆఫీస్ అయినా అతిగా మాట్లాడే వ్యక్తిని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. అదే మౌనంగా ఉండే వ్యక్తి ఒక్కసారి నోరు విప్పితే పక్కనున్న వాళ్ళు ఊపిరి బిగబట్టి వింటారు. ఆఫీస్ మీటింగ్స్లో కూడా గుర్తుంచుకోండి, మీరు ఎంత తక్కువగా వివరణ ఇస్తే మీ బాస్కి మీ మీద అంత నమ్మకం పెరుగుతుంది. అతిగా వివరణ ఇస్తున్నారంటే మీరు ఏదో తప్పును దాస్తున్నారనే అనుమానం వాళ్ళకి కలుగుతుంది. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒక మాట అనే వరకు ఆ మాట మీ బానిస.
కానీ ఆ మాట బయటకి వచ్చిన తర్వాత మీరు దానికి బానిసవుతారు. ఎందుకంటే బయటకి వచ్చిన మాటని వెనక్కి తీసుకోలేం. ది ఆర్ట్ ఆఫ్ వార్లో సుంజు చెప్పినట్టు మీ వ్యూహాలను మౌనంగా ఉంచండి. మీ ప్లాన్స్ ఏంటో మీ శత్రువుకి కూడా తెలియకూడదు. ఈ రోజు నుంచి మీ మాటల మీద మీరు కంట్రోల్ సంపాదించండి. ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వ్యక్తికి ప్రపంచాన్ని ఎలా గెలవాలో తెలుస్తుంది. ఇది మీ విలువను పెంచుతుంది, మీ పవర్ని రెట్టింపు చేస్తుంది. ఎవరైతే ఆగకుండా మాట్లాడుతుంటారో వాళ్ళు తమ రహస్యాలను మాత్రమే కాదు, ఇతరుల రహస్యాలను కూడా భద్రంగా ఉంచుకోలేరని లోకం నమ్ముతుంది. వీడి నోటిలో ముక్క నానదు అనే ముద్ర మీ మీద పడితే జనాలు మీతో ముఖ్యమైన విషయాలు పంచుకోవడం ఆపేస్తారు. మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా మీ మాటల వల్ల మీరు ఒక పిచ్చాపాటి మనిషిగా మిగిలిపోతారు. మనం ఒక సామెత తరచుగా వింటూనే ఉంటాం, ఎంప్టీ వెసల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్. మీరు ఎంత ఎక్కువగా వివరిస్తున్నారో ఎదుటి వ్యక్తికి అంతగా అనిపిస్తుంది మీకు ఆ విషయం మీద సరైన అవగాహన లేదని, అందుకే మాటలతో కవర్ చేస్తున్నారు అని. తెలివైన వారు ఎప్పుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు. వాగుడుకాయలు కేవలం గాలిని మాత్రమే నింపుతారు తప్ప జ్ఞానాన్ని కాదు. మార్కెట్లో ఏ వస్తువు అయితే ఎక్కువగా దొరుకుతుందో దానికి రేటు తక్కువగా ఉంటుంది. మీ మాటలు కూడా అంతే. మీ నోటి నుంచి మాటలు ప్రవాహంలా వస్తూ ఉంటే ఆ మాటలకి కనీస విలువ ఉండదు. అదే మీరు రోజంతా మౌనంగా ఉండి సాయంత్రం ఒక పవర్ఫుల్ మాట అంటే ఆ మాట వినడానికి అందరూ చెవులు రిక్కించి వింటారు. అతిగా మాట్లాడే వ్యక్తిని అందరూ ఇతను ఎలాగో వాగుతూనే ఉంటాలే అని తేలిగ్గా తీసిపరుస్తారు. నిజానికి నిజమైన శక్తివంతులు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు తమను తాము నిరూపించుకోవడానికి మాటల మీద ఆధారపడరు. కానీ లోపల భయం, ఇన్సెక్యూరిటీ ఉన్నవాళ్ళే సైలెన్స్ని భరించలేరు. ఆ మౌనం ఎక్కడ తమ బలహీనతలను బయటపడుతుందో అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. దీనికి చరిత్రల నుండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఇది జరిగింది. జర్మనీకి చెందిన ఒక టాప్ జనరల్ని బ్రిటిష్ సైన్యం బందీగా పట్టుకుంది. అతని నుంచి రహస్యాలు రాబట్టడానికి వారు అతన్ని కొట్టలేదు, తిట్టలేదు. వారు ఆ జనరల్ని ఒక సాధారణ జైల్లో కాకుండా లండన్ దగ్గర ఉన్న ట్రెంట్ పార్క్ అనే ఒక విలాసవంతమైన భవనంలో ఉంచారు. ఆ భవనం గోడల్లో, నేల కింద, చివరికి టేబుల్స్ కింద కూడా వందల కొద్ది హిడెన్ మైక్రోఫోన్స్ అమర్చారు. ఆ రోజుల్లో అది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన లిజనింగ్ స్టేషన్. ఆ జనరల్కి సమాన హోదా ఉన్న మరో జర్మన్ అధికారిని అదే గదిలో ఉంచారు. బ్రిటిష్ వారు ఎప్పుడూ వారిని ప్రశ్నలు అడగలేదు, కానీ వారు ఒక ప్లాన్ వేశారు. ఆ ఇద్దరు జనరల్స్ మాట్లాడుకోవడానికి కావలసినంత ఖాళీ సమయాన్ని ఇచ్చారు. బ్రిటిష్ వారు మౌనంగా ఉండి వారికి సమయానికి మద్యము, ఆహారము ఇచ్చి వదిలేశారు. ఆ జనరల్స్ ఏమనుకున్నారంటే బ్రిటిష్ వారు మనల్ని పట్టించుకోవట్లేదు, మన మాటలు ఎవరు వినడం లేదు అని భ్రమపడ్డారు. ఇద్దరు జనరల్స్ తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి తమ పాత విజయాల గురించి, జర్మనీ వాడే సీక్రెట్ వెపన్స్ గురించి పరస్పరం చర్చించుకున్నారు. ఆ మాటలన్నీ మైక్రోఫోన్ల ద్వారా రికార్డ్ అయ్యాయి. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. మనం ఎప్పుడైతే అవసరానికి మించి మాట్లాడతామో అప్పుడే శత్రువుకి మనల్ని ఓడించే అవకాశాన్ని ఇస్తాం. బ్రిటిష్ వారు ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే కేవలం మౌనం అనే ఆయుధంతో ఆ జనరల్ నోరు తెరిపించారు. ఫలితంగా యుద్ధంలో జర్మనీ ఘోరంగా ఓడిపోయింది. మౌనంగా ఉంటే ప్రపంచాన్ని సైతం గెలవచ్చు. ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ 14 తన రాజ్యంలో తిరుగులేని అధికారాన్ని సంపాదించడానికి ఈ మౌనాన్నే ఒక ఆయుధంగా వాడేవాడు. అతని కింద పనిచేసే మంత్రులు, అధికారులు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు గంటల తరబడి చర్చించి భయపడుతూ రాజు దగ్గరికి వచ్చేవారు. వారు రాజు ముందు నిలబడి తమ వాదనలను వినిపిస్తూ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అతిగా మాట్లాడేవారు. రాజు వారి మాటలన్నీ వినేవాడు, కానీ మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆ మంత్రులు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా తమ బలహీనతలను బయటపెట్టేసుకునేవారు. చివరిగా వారు ఆగిపోయినప్పుడు రాజు కేవలం ఒకే ఒక్క ముక్క చెప్పేవాడు, ఐ షల్ సీ, నేను చూస్తాను. అంతే. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. రాజు ఏమనుకుంటున్నాడో మంత్రులకు అర్థమయ్యేది కాదు. రాజుకి కోపం వచ్చిందా, నా ప్లాన్ నచ్చిందా, లేక నన్ను శిక్షిస్తాడా అని వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవారు. రాజు తక్కువగా మాట్లాడడం వల్ల చర్చ్ అంతా ఆయన కంట్రోల్లో ఉండేది. ఆయన మౌనం ముందు మంత్రుల తెలివితేటలు చిన్నబోయేవి. రాజు ఎక్కువగా మాట్లాడి ఉంటే ఏదో ఒక హామీ ఇచ్చేవాడు లేదా ఒక తప్పుడు నిర్ణయం ప్రకటించేవాడు. కానీ చూస్తాను అని చెప్పడం ద్వారా ఆయన తన పవర్ని, నిర్ణయం తీసుకునే హక్కుని
తన దగ్గరే ఉంచుకున్నాడు. అలాగే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్పేది అస్సలు వినరు. దీనివల్ల అవతలి వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వడం లేదని అర్థమవుతుంది. కేవలం తన గురించి తాను గొప్పలు చెప్పుకునే వ్యక్తిని లోకం అసహ్యించుకుంటుంది తప్ప ప్రేమించదు. గుర్తుపెట్టుకోండి. మన వాల్యూని తగ్గించే మరో కారణం ఏంటో ఈ సిరీస్ 2వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కాస్తైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.